నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రకృతి రమణీయతకు నెలవైన తూర్పు కనుమల పాదాల చెంత పోలవరం జిల్లా సీతపల్లి సమీపంలో వెలసిన శ్రీ మాతృశ్రీ గడిబాపనమ్మ తల్లి ఆలయ ప్రాంగణం భక్తి పారవస్యంతో పులకించింది. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఉగాది జాతర మహోత్సవాలు శనివారం కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ వాయిద్యాల సవ్వడులు, అమ్మవారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఉత్సవాల ప్రారంభదినమైన శనివారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ చోళ్ల బుజ్జిరెడ్డి, స్థానిక రంపచోడవరం శాసనసభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీషాదేవి, మాజీ ఎమ్మెల్యే శ్రీ సీతంశెట్టి వెంకటేశ్వర్రావు తదితర అతిథులు హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గర్భగుడిలో కొలువై ఉన్న బాపనమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, గడిబాపనమ్మ తల్లి ఈ ప్రాంత గిరిజన ప్రజల ఆరాధ్యదైవం. అమ్మవారి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందిస్తున్నాను అని అన్నారు. చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే బారులు తీరి అమ్మవారి దర్శనం కోసం ఓపికగా వేచిఉన్నారు. వారి ముఖాల్లో భక్తిభావం, అమ్మవారిపై ఉన్న ప్రగాఢ విశ్వాసం స్పష్టంగా కనిపించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ తాగునీరు, క్యూలైన్లు, వైద్య సదుపాయాలు వంటి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 రోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి సంగీత కచేరీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం నాటి వేడుకలతో ప్రారంభమైన ఈ జాతర రాబోయే రోజుల్లో మరింత వైభవోపేతంగా జరగనుంది.